స్వరాష్ట్రంలో తొలి ప్రతిపక్షం తీర్మానం మల్లన్ని అని చెప్పేసి ప్రత్యేక సోషల్ అనలిస్ట్. ప్రజా ఒత్తిడి మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రతిపక్షాలన్నీ కనుమరుగైపోయాయి. 63 సీట్లను మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్ తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలనే అభివృద్ధి పథకాలుగా మభ్యపెడుతూ బంగారు తెలంగాణ అనే ఒక కల్పిత భ్రమను ప్రజలందరి కళ్ళ ముందు పూయించడంలో విజయవంతమైంది. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే తెలంగాణ సమాజం కేసీఆర్ గారడీలను ఉబ్బితబ్బిపోయింది. ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు స్వలాభాల కోసం తమ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిపోయారు. నియోజకవర్గాల నుండి గ్రామాల వరకు అన్ని స్థాయిలు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఒక్కరేమిటి వరుస పెట్టి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాస్త గట్టిగా నిలబడ్డ వారిని తన రాజకీయ వ్యూహాలతో ఎడమ నుండి కుడి వరకు అన్ని పార్టీల నాయకులను లొంగ తీసుకోవడంలో సమర్థత చూపించాడు కేసీఆర్. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రజాబలంతో సాధించుకున్న తెలంగాణ కేవలం 4 కన్సర్నల్లో అదుపు ఆజ్ఞల్లో కట్టడి అయిపోయిందని మేధావులంతా గుర్తించారు. పేరు కూడా ప్రతిపక్షాలు లేకుండా పోయాయి. ప్రజల పట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వం మాయమాటలతో దౌర్జన్యాలు సాగిస్తున్న సమయంలో అసలైన ప్రతిపక్షంగా తీన్మార్ మల్లన్న రంగప్రవేశం చేశాడు. ఫేస్బుక్ లో లైవ్ ప్రోగ్రాములు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తెలంగాణలో మూసుకుపోతున్న ప్రశ్నించే గొంతులలో తొలి గొంతు విప్పాడు. ప్రతిపక్షాలనేవి అసలే లేని సమయంలో తీన్మార్ మల్లన్న ప్రతిపక్షంగా పాలకపక్షంపై యుద్ధం ప్రకటించాడు. తన తెలంగాణ భాషతో యాసతో చమత్కారమైన మాటలతో సున్నితమైన హాస్యంతో ప్రభుత్వంలోని పెద్దలను ద్వంద్వ స్వభావాన్ని ప్రజల ముందు నగ్నంగా నిలిపాడు. బాతాల పోషెట్టి, డ్రామారావు, తైతక్క, హ్యాపీరావు అంటూ వారి పట్ల ప్రజల్లో అప్పటి వరకున్న గంభీరతను నెమ్మదిగా అపహాస్యం చేశాడు. దేవతా వస్త్రాల ఆ కథలోలా రాజు బరివాతలాగా ఉన్నాడని గుర్తించి అతని డొల్లతనాన్ని బయటకు చెప్పిన తొలి బాలుడు నేటి తెలంగాణలో తీన్మార్ మల్లన్న మాత్రమే కాకపోతే మరెవరు. అందరూ లోపల మదన పడుతుంటే ఈ రాజుగారి గంభీరతను తన హాస్యంతో సన్నగా పంచర్ చేసి అపహాస్యం పాలు చేసిన తొలి ప్రతిపక్షం తీన్మార్ మల్లన్న. వోల్టేర్, చార్లీ చాప్లిన్ తర్వాత హాస్యంతో వ్యంగ్యంతో నియంత్రణ నిద్రపోకుండా చేసిన సమకాలీన విప్లవకారుడు తీన్మార్ మల్లన్న. రాజెవరో చెప్పాల్సిన పని లేదు కదా అని చెప్పి శ్రీనివాసాచారి రాసిండు. అన్న ధన్యవాదాలు. ఎందుకంటే ఎస్ అన్న, తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదు. ఇక కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని ఎవడు ఎదురించలేని సమయంలో ఒక్కన్నై పేపర్లు దండానికి గట్టి మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భాగోతమంతా ద్వంద్వనీతినంతా మొత్తం బయట పెట్టిన ఆ రోజు నా మీద మొదటిసారి దాడులు జరిగే రోజు, మొదటి కేసులు పెట్టే రోజు శూన్యం. నేను కనీసం ఎవరికి చెప్పుకునే పరిస్థితిలో లేను. ఎవరికి కనీసం ఇది ఎవరి మద్దతు సాయం ఆర్థించే పరిస్థితిలో లేను. కానీ ధైర్యంగా ముందుకు పోయినా, మొండిగా ముందుకు పోయినా, ప్రజల కోసం నిలబడ్డా. ఆ కొండను ఢీకొట్టుడు అయితే అదన్నారు, కొండ పని అయింది. షాద్నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం. అందుకే కేసీఆర్ పదే చెప్తా ఉండు, కేటీఆర్ చెప్తా ఉన్నాడు, మేము 32 మెడికల్ కాలేజీలు కాదు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే గెలిచేటోళ్ళమని చెప్పిండు. అంటే యూట్యూబ్ ఛానళ్ళు ఏం చేసినవి కేసీఆర్ను మన స్పష్టంగా మనకు అర్థమైంది. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం అందరూ పెడతారు భయ్, ఎవరు పెడతాడు విషయమే కాదు. ఏం చెప్తా ఉన్నావు ప్రజలకు, ఎలా చెప్తా ఉన్నావు, దాంట్లో వాస్తవం ఎంత, దాంట్లో నిజం ఎంత, నిజాయితీ ఎంత అనేది కూడా ఇంపార్టెంట్. గుప్పడి మందితోని తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు నిర్మిస్తే ఒక్కన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ పని చేసినాం.